మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు డీఎస్సీపై తొలి సంతకం అని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే సంతకం అయితే చేయలేదు. డీఎస్సీపై తొలి సంతకం ఎప్పుడు అని ఆతృతగా మీరందరూ ఎదురు చూస్తున్నారు. అందు గురించని ఈ వీడియో చేస్తున్నానండి. అదేవిధంగా ఈ డీఎస్సీ ఎన్ని పోస్టులకు ఉంటుంది? అదేవిధంగా మరలా టెట్ ఉంటుందా? ఉండదా? అదేవిధంగా జీవో నంబర్ 117 రద్దు అవుతుందా లేదా? వీటన్నిటి గురించి తెలియాలంటే ముందుగా ఈ వీడియోనైతే లైక్ చేసుకోండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకి ఈ విషయం చేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. డీఎస్సీపై తొలి సంతకం ఎప్పుడు అన్నది ఆర్టికల్ చూద్దామండి. రేపే తొలి సంతకాలంటూ ఈరోజు పేపర్‌లో న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మరి దీన్ని మీరందరూ గమనిస్తారని వీడియో చేయడం జరుగుతుందండి. రేపే తొలి సంతకాలంటూ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు సంతకం చేస్తున్నారు అన్నది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం కూడా జరిగిందండి. డీఎస్సీ, పింఛను పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటన్నిటి గురించి కూడా సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. కంగారు పడవద్దండి, చేయలేదు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. ఇక్కడ మనం గమనించాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళతారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడ నుండి బయలుదేరి 10:45 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే 1 బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మనం అనుకున్నటువంటి లక్షలాది కళ్ళు వేచి చూసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత సామాజిక పింఛను 4,000కి పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైలుపై కూడా ఆయన సంతకం చేసే అవకాశం ఉంది. మరి ఎన్ని ఎన్ని పోస్టులకు ఈ యొక్క డిఎస్సి ఉండొచ్చు అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి మిత్రులు, మనం మెగా డిఎస్సి అన్నప్పుడు ఒక 30,000 పోస్టులు అని చెప్తూ మనకి జీ తెలుగులో మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. మరి ప్రస్తుతానికి అన్ని పోస్టులు అయితే లేవండి. మరి గత ప్రభుత్వం 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎంతో ఆల్రెడీ డిఈఓలతో రేయింబవళ్ళు ఇక్కడ మనం చూద్దాం ఆర్టికల్‌లో. ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. 3-4 రోజుల నుంచి రేయింబవళ్ళు డిఈఓలు, ఇతర కార్యాలయ సిబ్బంది కార్యాలయాల్లోనూ ఉంటూ ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించే పనిలో తలమునకలై ఉన్నారండి. మరి ఈ యొక్క రేపటికల్లా పూర్తి సమాచారంతో మాకు అందిన సమాచారం మేరకు 10,000-15,000 మధ్యలో పోస్టులు ఉన్నట్లు ఖచ్చితంగా తెలుస్తుందండి. మరి నిరుద్యోగుల్లో ఆశలైతే చిగురిస్తున్నాయి. సార్ మరి 10,000-15,000లో మెగా డిఎస్సి అంటారా అనే క్వెషన్ రావచ్చు. కానీ 6,100తో పోల్చుకుంటే 15,000 పోస్టులు ఇస్తే అది ఖచ్చితంగా మెగా డిఎస్సి అవుతుందండి. మరి ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి పోస్టు ఎంతో కీలకమైనది. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించండి. కనీసం 1-2 నెలల్లోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తే, అంటే ఎగ్జామ్ పెట్టేస్తే మీరు సిలబస్ మొత్తం గ్యాదర్ చేసుకున్నారా లేదా? ప్రభుత్వం తన పనిలో తాను నిమగ్నమై ఉంది. మరి మీరేం చేస్తున్నారు? మీ యొక్క మెటీరియల్ గ్యాదరింగ్ అయ్యిందా లేదా? ప్రతి సిలబస్ మీద, ప్రతి సబ్జెక్ట్ మీద మీరు పట్టు సాధించారా లేదా అనేది ఒక్కసారి పునర్విమర్శన అయితే చేసుకోండి. మరలా ఆత్మ పరిశీలన అయితే చేసుకోండి. సత్యనారాయణ ఏం మాట్లాడాడో కూడా మనకు గుర్తుంది. తయారవుతున్నాయి, ఇంకా లెక్కలు వేసుకుంటున్నాము, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో లెక్కలు వేసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. వీటన్నిటితోని విసిగి వేసారిగిపోయారు మన డిఎస్సి అభ్యర్థులు. మరి ఇప్పుడు కానీ కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి. కానీ నీ యొక్క నడవడికలోను, నీ యొక్క బిహేవియర్‌లోని మార్పు రాలేదని నేను గమనిస్తున్నాను. ఎందు గురించి అంటే ఇప్పటికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేచి ఉంటున్నావు. కానీ ఎనకాల ప్రయత్నాలైతే సాగుతున్నాయని కూడా తెలుసు. అయినప్పటికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే చదువుదామని వెయిట్ చేస్తున్నావు. అది చాలా పొరపాటండి. ఖచ్చితంగా నీ ప్రయత్నం అంటూ ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం తన
చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళే ఆలోచనలో అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 10,000-15,000 అంతకన్నా ఎక్కువ 20,000 పైన ఉంటాయని మన నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి సిద్దిక్ అన్న కూడా చెప్పడం జరుగుతుంది. చిత్తశుద్ధితో చదవండి. మరి డిఎస్సి ఖాళీల్లో గత సంవత్సరం డిసెంబర్ వరకు ఉన్నటువంటి పదవి విరమణ ఖాళీలను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారండి. ఆ విధంగా సుమారుగా ప్రతి జిల్లాకి కూడా ఒక 100 పైచీలకు 100-200 పైచీలకు పోస్టులు అయితే యాడ్ అవుతున్నాయి. మరి అదేవిధంగా సచివాలయాన్ని ప్రక్షాళన చేస్తూ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లు కూడా మన యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి బోధనేతర పనులైనటువంటి మార్కుల ఎంట్రీ కావచ్చు, రికార్డు పనుల గురించి కూడా సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లు కూడా చేరవేస్తున్నట్టు మనకు ఊహాగానాలు అయితే వస్తున్నాయండి. మరి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్రెంటిస్ విధానం మీద కూడా స్పష్టమైన హామీ అయితే వస్తుందండి. ఖచ్చితంగా అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేసే యోచనలు అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. అదేవిధంగా మరి సుమారుగా మరి ఎన్ని పోస్టులు ఉంటాయన్న దానికి 10,000-15,000 ఆశ్చర్యపోయే అవకాశంగా ఒక 20,000 ఉన్న ఆశ్చర్యపోకూడదు. కానీ మాకు అందిన ఉపాధ్యాయుడిగా నాకు అందిన సమాచారం మేరకు 10,000-15,000 మధ్యలో ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులను అయితే తీసుకుంటున్నారండి. అదేవిధంగా జీవో నెంబర్ 117 కూడా రద్దు చేసే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి ఇంటి వద్దకే రేషన్ దుకాణాలను, రేషన్ బండిని పంపిస్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని మనం చూసాము. కానీ మరి అదే 3 సంవత్సరాలు వచ్చిన పిల్లవాడిని, 3వ తరగతి వచ్చిన పిల్లవాడిని 3 కిలోమీటర్ల ఎక్కడ పంపించడం భావ్యం కాదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి జీవో నెంబర్ 117 కూడా రద్దు చేసినట్లయితే గణనీయంగా ఉపాధ్యాయ సంఖ్యలో భర్తీకి మెగా డిఎస్సి తన యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చిన వాడిని అవుతాను అనే యోచనలు అయితే ప్రభుత్వం ఉందండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి అనే కొత్త కాన్సెప్ట్ కూడా ఈ యొక్క వార్తాపత్రికల్లో ఎక్కువ చూస్తున్నాము. మరి అది కానీ ప్రవేశపెట్టినట్లయితే ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఎదురే ఉండదండి. మరి గణనీయమైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు అయితే వస్తున్నాయి. మెగా డిఎస్సి వస్తుందనడంలో ఎటువంటి సందేహాలు లేవు. కాబట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని అయితే చేస్తుంది. అదేవిధంగా మీ తరపు నుండి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ను అన్నీ కూడా వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నామండి. మీకు సహాయంగా మేము తోడున్నాము. గవర్నమెంట్ తన పనిని తాను చేస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది, నువ్వు పడుకున్నటువంటి నీ పడక సైతం నిన్ను అసహ్యించుకునే లోపు నువ్వు లేచి త్వరపడు. నీకు కావాల్సిన మెటీరియల్ను సిద్ధం చేసుకో. మరి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ చాలా అప్పుల పాలైపోయాము. నా కుటుంబంలో నేను ఒక ఇన్కమ్ గెయిన్ చేసేవాడిని. మరి నేను ఇప్పుడు చదువుకుంటూ పని చేసుకుంటేనే చదవాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే నేను ఒకే ఒక సలహా అండి, కేవలం ఒకే ఒక 5 నెలలు అండి. 5 నెలల కోసం సుమారుగా ఎంతో కొంత తక్కువ అప్పు తెచ్చుకొనన్నా ఏదైనా చేసుకొనైనా కూడా మీరు ఖచ్చితంగా ఉండిపోండి. ఎందు గురించి అంటే ఇది ఖచ్చితంగా ఏ క్షణమైతే మరలా మీకు తిరిగి రాదు. అది కూడా చెప్తున్నాను. ఎందు గురించి అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలిసిందే. ఎందు గురించి అంటే ఎక్కువ డిఎస్సీలు ఉపాధ్యాయులతో కూర్చొని మాట్లాడడం, ఉపాధ్యాయులు అంటే గౌరవం ఉన్నటువంటి నేత అండి. అదేవిధంగా ఎక్కువ డిఎస్సీలు నియమించిన నేత కూడా ఈయనే. కాబట్టి ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు. ఖచ్చితంగా అయితే డిఎస్సి ఉంటుంది. ఖచ్చితంగా మెగా డిఎస్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రతి సమయాన్ని వెచ్చించాలి. అంటే డబ్బులు సంపాదించాలి కదా అని చెప్పి మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చదవచ్చు. కానీ జాబ్కు దూరంగా 1 మార్కు దూరంలో ఉన్నట్లు ఉండి నువ్వు ఆగిపోతే నువ్వు పడినటువంటి శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ 5 నెలల కాలాన్ని పూర్తిగా చదువుకు మాత్రమే కేటాయించండి. అలా అయిన పక్షంలోనే నువ్వు చదివిన చదువుకి, నువ్వు పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి సక్సెస్ రేట్ అయితే తప్పనిసరిగా వస్తుంది. నీ సమాజంలో, నీ ఇంటి చుట్టూ మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతలు అయితే నీకు, మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతలు గణనీయంగా పెరుగుతాయి. తలెత్తుకు జీవించుకునే ఒక సువర్ణ అవకాశం అయితే వస్తుందండి. తప్పనిసరిగా ఈ అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దండి.
మరలా టెట్ ఉంటుందా? ఉండదా? అని కూడా క్వెషన్‌లు వేస్తున్నారండి. ఖచ్చితంగా టెట్ అయితే ఉంటుందండి. నో డౌట్. డౌట్ అవసరం లేదు. అయితే టెట్ ఉంటుందా? డీఎస్సీ కమ్ టీఆర్‌టీ ఉంటుందా? అన్నది కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. కాబట్టి ఈ రేపటి సంతకం చేసిన అనంతరం మనకైతే రివీల్ అయిపోతుందండి. ఖచ్చితంగా టెట్ అయితే ఉంటుంది. మరి నూతనంగా బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా ఎంతోమంది బయటకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా టెట్ ఉంటుంది. ఈ విషయాన్నయితే మర్చిపోవద్దండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి.